అంటే దుష్టుని యొక్క ఆలోచన నెరవేర్చువానికి హృదయంలో కలవరము అనేవి ఉంటాయి. ఇలా బైబిల్ గ్రంథంలో అనేకులు దుష్టుని యొక్క ఆలోచన నెరవేర్చి వారి హృదయంలో నెమ్మది, శాంతిని, సమాధానాన్ని తీసివేసుకున్నారు. వారికై వారు దేవునికి విరోధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి ఆనాడు దుష్టుని యొక్క తలంపును నెరవేర్చారు. మనము దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తే మన యొక్క ప్రాణములకు ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుందంట. ఒకవేళ దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి దుష్టుని యొక్క ఆలోచన నెరవేర్చి దుష్టుని తలంపులు మనం నెరవేరుస్తూ ఉంటే దుష్టులకు ఏముండదని సెలవిచ్చాడు దేవుడు. దేవుడు ఏమని సెలవిచ్చాడంటే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చాడు.